చందమామ కథ. అర్ధరాత్రి వ్యాపారం. మొగుడు పోగానే మంగమ్మ ఉన్న ఊళ్ళో జీవనోపాధి లేక పట్నం చేరి ఒక పాడుబడిన ఇంట్లో మకాం పెట్టింది. ఆమె బాగా ఆలోచించి బూరెలు గారెలు అమ్మి పొట్టపోసుకోవాలని నిర్ణయించుకున్నది. అందుకని ఆమె ఉన్న కొద్ది డబ్బులతో అవసరమైన వస్తువులన్నీ తెచ్చుకొని చీకటి పడగానే నడుం వాల్చింది. ఆమె ఉద్దేశం వేకువజామునే లేచి గారెలు బూరెలు వేసి వెలుగు రాగానే వీధి అరుగు మీద కూర్చొని వాటిని అమ్ముకోవాలని. ఒక రాత్రి వేళ పక్కింటి కోడి పిల్లిని చూసి ఒక కూత కూసి ఊరుకున్నది. కోడి కూత విని మంగమ్మ కంగారుగా లేచి తెల్లవారబోతున్నదనుకొని నడుం బిగించి పిండ్లు రుబ్బి పెరట్లోనే పొయ్యి అమర్చి దాని కింద చితుకుల మంట చేసి బూరెల మూకుడులో బూరెలు వేయించసాగింది. దోరగా వేగిన బూరెలు కమ్మగా వాసన కొట్టసాగాయి. ఏమమ్మాయి, కొత్తగా మొదలుపెట్టినట్టున్నావే వ్యాపారం అంటూ ఒక ముసలి మనిషి అక్కడికి వచ్చాడు. అవును బాబు, వేడి వేడి బూరెలు రుచి చూస్తారా అంటూ మంగమ్మ కొయ్య చెక్క వాల్చి ముసలివాడికి 4 బూరెలు పెట్టింది. ఆ మనిషి బూరెలు తింటూ ఉండగానే మరి నలుగురు వచ్చారు. అందరూ కలిసి బూరెలన్నీ తినేశారు. గారెలు వేసే ముందు మరి నలుగురు వచ్చారు. అందరూ కలిసి గారెలన్నీ తినేసి మంచి వ్యాపారం మొదలుపెట్టావమ్మా, రోజు ఇలాగే గారెలు బూరెలు వెయ్యి, రోజు ఈ వేళకు నిద్ర పట్టక అవస్థ పడుతూ ఉంటాము, ఏదో కాలక్షేపంగా తినిపోతాము అన్నారు వాళ్ళు. అందరూ ముసలి వాళ్ళే, ఇంచుమించు ఒక వయస్సు వాళ్ళు. ఒక పంగనామాలవాడు మంగమ్మతో, రేపు గోధుమ రొట్టెలు కోడికూర చెయ్యి, ఈ సంగతి నలుగురికి చెప్పకు సుమా అన్నాడు. మంగమ్మ నవ్వుకున్నది. బహిరంగంగా తినకూడనివి తినటానికి వాళ్ళు రహస్యంగా వస్తున్నారని గ్రహించింది. ఎంత మాట బాబు, నాకు ఆ మాత్రం తెలీదా, అలాగే చేస్తాను అన్నదామె ఆ నామాల వాడితో. గారెలు బూరెలు తిన్న వాళ్ళందరూ ఎవరి చేతికి వచ్చినంత డబ్బు వారు మంగమ్మకిచ్చి వెళ్ళిపోయారు. ఆ డబ్బు లెక్క చూసుకుంటే ఆమె అనుకున్న దానికి 10 ఇంతలు ఉన్నది. ఆమె ఆశ్చర్యపోయి తాను ప్రారంభించిన బేరం లాభసాటిగా అన్నందుకు సంతోషించింది. తరువాత కొంతసేపటికి కానీ తూర్పు తెల్లవారలేదు. తాను అర్ధరాత్రి వేళ లేచి ఉండాలని మంగమ్మ గ్రహించి రోజు ఆ వేళకే లేవటానికి నిశ్చయించుకున్నది. మర్నాడు ఆమె కొంత డబ్బు ఖర్చు పెట్టి 2 కోళ్లు కొని అర్ధరాత్రి వేళ గోధుమ రొట్టెలు కోడికూర చేసింది. కిందటి రోజు వచ్చిన వాళ్ళందరూ వచ్చి రొట్టెలు కూర తిని డబ్బులిచ్చి వెళ్ళిపోయారు. ఆ రోజు కూడా మంగమ్మకు మంచి ఆదాయమే వచ్చింది. ఇలాగే ప్రతి రాత్రి మంగమ్మ వ్యాపారం ఎంతో లాభసాటిగా కొనసాగుతూ వచ్చింది. మంగమ్మ ఇంటి వెనక ఉన్న డాబా ఇల్లు ఒక కోమటిది. అతను డబ్బు కోసం ఏ పనైనా చేస్తాడు. ఒక రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. ఎక్కడి నుంచో కమ్మటి వాసన వస్తున్నది. అది ఎక్కడి నుంచి వస్తున్నదో చూడటానికి తన ఇంటి డాబా మీదకి వెళ్ళాడు. ఒక పెరట్లో మంగమ్మ ఒంటరిగా కూర్చొని పొయ్యి మీద కోడికూర వండుతూ కనిపించింది. ఆయన కుతూహలంగా చూడసాగాడు. అతను చూస్తుండగానే పెరడంతా జనంతో నిండిపోయింది. మంగమ్మ అందరికీ వడ్డించి వాళ్ళిచ్చిన డబ్బు పుచ్చుకున్నది. అంతా వెళ్ళిపోయాక ఆ డబ్బులన్నీ నేల మీద పోసి లెక్క పెట్టుకుంటున్నది. అంత డబ్బు ఒక్కసారిగా చూడగానే ఆయన కళ్ళు చెదిరాయి. ఒక్కరోజుకి ఇంత డబ్బా? నీచు తినకూడని వాళ్ళంతా ఈమె దగ్గర చేరి రహస్యంగా అన్నీ తినేస్తున్నారు, అందుకే ఇలా డబ్బు కుమ్మరించిపోతున్నారు అని ఆయన అసూయగా అనుకున్నాడు. మంగమ్మను ఆ ఇంటి నుంచి తరిమివేసి ఆమె వ్యాపారం తనది చేసుకోవాలని అతనికి ఆశ పుట్టింది. మర్నాడు మధ్యాహ్నం ఆయన మంగమ్మ ఇంటికి వచ్చాడు. వంటింట్లో కొంగు పరుచుకొని పడుకొని ఉన్న మంగమ్మ ఆయన చూసి లేచి కూర్చున్నది. ఆయన వస్తూనే, పాపం, నిన్ను చూస్తే నిక్షేపంలా ఉన్నావు, నీకు ఇదేం కర్మ అన్నాడు జాలి పడుతున్నట్లుగా. ఆ మాటలు ఏమీ అర్థం కాకుండా మంగమ్మ ఆయన కేసి అయోమయంగానూ భయంగానూ చూసింది. అదిగో, అప్పుడే నీకు వెర్రిచూపులు వచ్చేశాయి. అవును మరి, పిశాచాలకు వండి వడ్డిస్తే ఏమవుతుంది అన్నాడు ఆయన. అప్పటికి మంగమ్మకు ఆయన మాటలు అర్థం కాలేదు. నీ మొహం చూస్తేనే తెలిసిపోతున్నది పిశాచాల గాలి సోకిందని. అర్ధరాత్రి వచ్చే వాళ్లకు నువ్వు కోరిన వండి పెడుతున్నావు కదా అన్నాడు.
మంగమ్మకు అప్పుడు పూర్తిగా అర్థమైంది. ఇది మరీ బాగుంది. పెద్ద మనుషులు అడిగారు, చేసి పెట్టాను అన్నదామె. నీ చేత ఇలాగే అన్నీ చేయించుకొని తిని చివరకు ఆ పిశాచాలు నిన్నే కాల్చుకొని తినేస్తాయి. ఏదో నీ మంచి కోరి చెప్పాను అన్నాడు. మంగమ్మ ఆ మాట విని కెవ్వుమని అర్ధరాత్రి వచ్చేది పిశాచాలా అని నమ్మలేనట్లుగా అడిగింది. ఇంకా సందేహమా? ఇంతకుముందు ఈ ఇంట్లో ఉండిన ముసల్దాన్ని చివరకు ఆ పిశాచాలే కాల్చుకొని తినేశాయి. ముందే జాగ్రత్త పడి ఎక్కడికైనా పారిపో అని మంగమ్మను అడలగొట్టేశాడు. మంగమ్మ అప్పటికప్పుడే మూటాముల్లే సర్దుకొని మరో ఊరు పోతున్నానని ఆయనకు చెప్పి వెళ్ళిపోయింది. కోమటి సంతోషంగా తన ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా తన భార్యకు చెప్పి, ఇవాళ రాత్రి నుంచి మంగమ్మ స్థానంలో నువ్వు కూర్చో, కనక వర్షం కురుస్తుంది అని చెప్పాడు. అమ్మో, నేను కూర్చోను. ఆ మంగమ్మ దేవాంతకురాలు, అది అంత తేలిగ్గా వెళ్ళిపోదు. వేళకు తిరిగి వచ్చి ఏదో గొడవ చేస్తుంది. కావాలంటే నువ్వే కూర్చో, చూస్తూ ఉండు. ఆ వేళకు వచ్చి మంగమ్మ నలుగురిని పిలిచి రచ్చ చేయకపోతే అన్నది అతని భార్య. అర్ధరాత్రి వేళ ఆయన బూరెలు చేస్తూ మంగమ్మ స్థానంలో కూర్చున్నాడు. కాసేపటికి ముసలి వాళ్ళందరూ బిలబిలమంటూ వచ్చి, అరే అబ్బీ, ఇక్కడ ఉండే ఆడమనిషి ఎక్కడికి వెళ్ళింది అని అడిగారు. పెళ్లి చేసుకొని చక్కా పోయింది. మీకు ఇబ్బంది లేకుండా మీ పని నేను చేస్తున్నాను కదా అన్నాడు బూరెలు మొదటి వాయ తీస్తూ. బూరెలు చూసి వాళ్ళు మొహాలు చెట్లించి, ఈసారికి ఇవి చేస్తే చేసావు కానీ రేపటి నుంచి కోడి మాంసము గొర్రె మాంసము చెయ్యి అన్నారు. పెళ్ళాం చెప్పినట్లుగా మంగమ్మ ఎక్కడ వస్తుందోనని భయపడుతున్న ఆయన, ముందు డబ్బిచ్చి మరీ తినండి, లేకపోతే చీకటి చాటున మోసం చేసిపోయినా దిక్కులేదు అని వాళ్ళతో అన్నాడు. ఈ మాట వినగానే ముసలి వాళ్లకు కళ్ళు చింత నిప్పుల్లా మెరిశాయి. కుర్రపీనుగా, డబ్బిస్తే గాని మమ్మల్ని తిననీయవా? ఎంత ధైర్యం! చచ్చినట్టు మేము అడిగినవన్నీ చేసిపెట్టు, లేకపోతే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి నీ పొయ్యిలోనే కాల్చుకొని తినేస్తాం. తప్పించుకోవాలని చూసినా నిన్ను వదలం అని కోమటి చేసినవన్నీ తినేసి అంతా ఒక్కసారిగా మాయమయ్యారు. ఆ వచ్చినవన్నీ నిజంగానే పిశాచాలు. కోమటి అది మొదలు ఆదాయం చిల్లి గవ్వ లేకుండా అర్ధరాత్రి వ్యాపారం చేస్తూనే ఉన్నాడు. మంగమ్మ తిరిగి రావాలని 1000 దేవులకు మొక్కుకున్నాడు. కానీ ఆమె తిరిగి రాలేదు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.